హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కడమీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఈ మాట చెప్తున్నాను. ఈ వీడియోలో పరిగెడుతున్నది ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక యానిమల్ని చూసారా లేదో కూడా కమెంట్ చేయండి. సో మేమైతే బీచ్కి వచ్చాము. వైజాగ్లో బీచ్కి వెళ్ళని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి వీకెండ్ బీచ్కి వెళ్ళాలని వైజాగ్లో ఉన్న వాళ్ళు చాలా ఇష్టపడతారనమాట. సో వైజాగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి. సాగర్ బీచ్ అని, యారాడ బీచ్ అని, ఆర్కే బీచ్ అని, రిషికొండ బీచ్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి కదా. మీ అందరి ఫేవరెట్ ఏంటో చెప్పండి. అండ్ నా ఫేవరెట్ వచ్చేసరికి, నా ఫ్యామిలీ వెళ్ళాలి అంటే పర్సనల్గా నా ఫేవరెట్ వచ్చేసరికి రిషికొండ బీచ్ అనమాట. సో నా ఫేవరెట్ వచ్చేసరికి రిషికొండ బీచ్ కదా. ఎందుకు నా ఫేవరెట్ అనేది కూడా ఈ వీడియోలో ముందు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లెగ్ ఇంజురీ వల్ల నేను ఫ్రీక్వెంట్లీ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. దానికి చాలా సారీ, ఎందుకంటే నేను షూట్ చేయలేను పరిస్థితి. సో నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను బయటికి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకి ప్రశాంతత కావాలంటే ముందుగా వెళ్ళేది బీచ్ దగ్గరికి. కానీ మీరు ఫ్యామిలీ మెంబర్స్తో కన్వీనియంట్గా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా రిషికొండ బీచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ వైజాగ్ అని నేనైతే గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అక్కడ మనం తినడానికి కానీ, మనకి వాష్రూమ్స్ కానీ, లేకపోతే పిల్లలు చేంజింగ్స్ కానీ, క్లాత్ చేంజింగ్స్ కానీ, పెద్దవాళ్ళకి కానీ, బోట్ రైడింగ్ కానీ, ఇట్లా అన్నీ ఉంటాయి. సో ఆల్ ఇన్ వన్ ప్లేస్ అని చెప్పొచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి. అలాగే మనం మంచిగా ఇంటి దగ్గరే మనకు నచ్చిన వంటకాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక పిక్నిక్ లాగా అయితే వెళ్ళొచ్చు అనమాట. అక్కడ గార్డెన్ ఏరియా లాగా అంతా ఉంటుంది కదా. అక్కడ మంచిగా ఒక బెడ్షీట్ తీసుకొని వెళ్ళి పిల్లలకి బాల్స్ కానీ ఇవన్నీ సర్దుకొని, ఫుట్బాల్స్ కానీ వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారో అవన్నీ తీసుకొని వెళ్ళి మంచిగా ఒక బెడ్షీట్ వేసుకొని మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేయొచ్చు. మనం మన చేతులతో హెల్తీగా వండుకున్న వంటలు, వెరైటీస్ అన్నీ అక్కడ బీచ్ చూస్తూ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి రిషికొండ బీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. అండ్ అవాయిడ్ సాటర్డే సండే అప్పుడు అవాయిడ్ చేయండి, ఎందుకంటే బీచ్ చాలా రష్గా ఉంటుంది, చాలామంది జనాలు వస్తారనమాట. సో మనకి ప్లేస్ కూడా దొరకదు. అఫ్కోర్స్ బీచెస్ అన్నాక కపుల్స్ ఉంటారు. వీకెండ్స్లో కూడా కపుల్స్ చాలా ఎక్కువ మంది వస్తారనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే రిషికొండ బీచ్లో న్యూలీ వెడ్ కపుల్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఫొటోస్ తీయించుకోవడానికి బెస్ట్ ఆప్షన్. కానీ కొంచెం ప్రైజీగానే ఉంటుంది, కానీ మంచిగానే తీస్తారు కొంతమంది ఫొటోస్. సో అలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉందని చెప్పాను కదా. ఈ బోట్ రైడింగ్ అనేది చాలా స్పీడ్గా తీసుకెళ్తారు. మనం ముందుగానే మాట్లాడుకొని తీసుకెళ్ళాలి. పర్ హెడ్కి 200 అలా తీసుకుంటారనమాట. ఇది కూడా వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది. సో అదొకటి చూసుకోండి. అండ్ ఇక్కడ మా బాయ్స్ చూసారా, డ్రెస్ చేంజ్ చేస్తారనమాట స్విమ్మింగ్కి. సో వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ సీట్స్ ఉన్నాయి కదా, వుడెన్ సీట్స్ ఉన్నాయి కదా, అవి మనం వెళ్ళినప్పుడు అంతా ఫుల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. కానీ మనం అక్కడికి వెళ్ళి ఒక 15 మినిట్స్ అలా వెయిట్ చేసామంటే కొంతమంది స్టే చేసేవాళ్ళు లాంగ్ స్టే చేస్తారు. వీకెండ్స్లో మామూలు టైం అప్పుడు వెంటనే వెళ్ళిపోతారు. సో నాకు లెగ్ ప్రాబ్లం కాబట్టి నేను వాళ్ళు వెళ్ళిపోయిన దాకా వెయిట్ చేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనమాట మేము. అండ్ నాకు లోపలికి వెళ్ళాలని ఉండే, కానీ మునగలేదు, నేను ఇసుకలోనే కూర్చున్నాను. చాలామంది ఉన్నారు. పిల్లలతో వెళ్ళినప్పుడు బీచ్కి చాలా జాగ్రత్తగా చూడాలి, వాళ్ళు ఎక్కడ మునిగిపోతారేమోనని కొంచెం భయం అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా వాళ్ళని చూసుకోవడానికి గార్డియన్ లాగా అక్కడే ఉండి వాళ్ళని చూస్తూ లోపలికి వెళ్తున్నారా లేదా అని గమనించుకుంటూ ఉంటే చాలా బాగుండిద్ది. అండ్ ఇక్కడ బౌండరీస్ ఉంటాయి, ఎక్కడికక్కడ లోపల ఫ్లాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అది దాటి వెళ్ళకూడదు అని చెప్పి. ఒకవేళ ఆ లైన్ క్రాస్ చేసి వెళ్తే అక్కడ మైక్ పట్టుకొని అక్కడ ఉంటారు కదా, రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మైక్ పెట్టి అరుస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారో ఆ కలర్ షర్ట్తో వాళ్ళని పిలుస్తారనమాట. ఏ రెడ్ షర్ట్, వైట్ షర్ట్,
సో, వాళ్ళు చెప్పేది గూడా మన మంచి కోసమే చెప్తారు. ఎందుకంటే, వాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి, ఎంతమంది అలాగా వాళ్ళు చెప్పిన మాట వినకుండా లోపలికెళ్ళి డెడ్ బాడీస్‌లాగా బయటకొచ్చారో వాళ్ళకే తెలుస్తుంది. సో, ప్లీజ్ ఎవరైనా అట్లా అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు పట్టించుకోకుండా ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే, మీ మంచి కోసమే చెప్తున్నాను. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇట్లాగే వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకెళ్ళిపోయారనమాట. బాల్‌తో ఆడుతూ బాల్ కోసం అని చెప్పి లోపలికెళ్ళి అలలు అలా తీసుకెళ్ళిపోయాయి లోపలికి. నెక్స్ట్ డే ఈవినింగ్‌కి ఎప్పుడో డెడ్ బాడీస్ బయటకొచ్చాయి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ప్లీజ్ ఒక్కసారి కన్సిడర్ చేయండి. వాళ్ళు మన కోసమే చెప్తున్నారు. వాళ్ళకి 24 అవర్స్ అలాగ మనల్ని చెక్ చేస్తూ, మనల్ని చూడాల్సినంత అవసరం లేదు. కానీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఎళ్తున్నారా లోపలికి ఎవరెవరు ఎళ్తున్నారు, ఆ లైన్ దాటి ఎవరెవరు ఎళ్తున్నారు, అది డేంజర్ జోన్ అని అరుస్తూనే ఉంటారు. సో, మీరు ప్లీజ్ కన్సిడర్ చేయండి. అండ్ అటువైపు బీచ్‌లో జనాలు లేని దగ్గర కూడా చాలామంది ఎళ్లి స్విమ్ చేస్తుంటారు. సో, అది కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. అలాగే సముద్రం గూడా ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి కూడా తెలీదు. వాళ్ళకంటే తెలుస్తుంది అలలు పెద్దగా వస్తున్నాయా లేదా అనేది. సో, అది మీరొకటి గమనించుకుంటే మంచిది. అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికొస్తే మ్యాగీ ఫేమస్ అని అంటారు. నాకేం పెద్దగా మ్యాగీ ఏమంతగా నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఫ్రైడ్ రైస్ బాగుంది. ఎవరన్నా వెళ్తే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని తినండి. చాలా బాగుందనమాట. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. డ్రెస్ చేంజింగ్‌కి ఆఫ్టర్ మనం స్విమ్ చేసినాక బాతింగ్‌కి కానీ ఇవన్నీ ఉంటాయి. సో, అవి కూడా 10 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అవి కూడా క్లీన్‌గానే ఉంటాయన్నమాట. సో, ఫ్యామిలీ వెళ్ళడానికి రిషికొండ బీచ్ బాగుండిద్దని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడే కూర్చున్నాను. కాకులైతే చాలా వచ్చినాయి అనమాట. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అలాగా. ఇక్కడ చూస్తే ఫన్నీ వచ్చేసాడు. ఈ ఇద్దరు పిల్లలు మా బావగారి పిల్లలకనమాట. వాళ్ళకి ముగ్గురు కొడుకులే. అండ్ ఫస్ట్ అబ్బాయి, సెకండ్ అబ్బాయి వచ్చారు వైజాగ్‌కి. ఫన్నీ ఇదే ఫస్ట్ టైం వైజాగ్‌కి మేము ఉన్నప్పుడు రావడము. సో, వాళ్ళ బాబాయ్‌తో కలిసి ముచ్చట్లాడుతున్నాడనమాట ఇక్కడ. రిక్కీ కూడా ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. వాళ్ళని తీసుకొస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలతో మనం కూడా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. పిల్లల్ని ఆడిపీయడం అనేది ఒక థెరపీ లాంటిది. ఎందుకంటే మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం వాళ్ళతో పాటు. నేను రిక్కీని ఆడిపించినప్పుడల్లా నేను వెళ్ళి ఉయ్యాలు ఊగుతాను అనమాట. నాకు చాలా ఇష్టం. అండ్ ఈ బీచ్ దగ్గర అలా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆ గాలికి ఒక రకమైన నిద్ర వస్తుందన్నమాట. హాయిగా ఉండిద్ది. బీచ్ దగ్గర కూర్చుంటే ఎంతసేపు అయినా అలాగే కూర్చోవాలనిపించిద్ది మాకైతే. సో, అలాగా మేము ఈవినింగ్ అయిపోయింది మేము అలా కూర్చునేసరికి. అండ్ మేము కొంచెం మ్యాగీ అండ్ ఫ్రైడ్ రైస్ అలా తెచ్చుకున్నాం అనమాట. సో, ఫ్రైడ్ రైస్ అయితే నాకు బాగా నచ్చింది. కానీ రిషికొండలో ఎగ్ మ్యాగీ అనేది లేకపోతే మ్యాగీ అనేది చాలా ఫేమస్. చాలామంది తింటారు. నాకెందుకో ఆ టేస్ట్ అయితే నచ్చలేదనమాట. అండ్ నైట్ టైం కూడా బీచ్ చాలా బాగుండిద్ది. బీచ్ అవుట్ సైడ్ నుంచి వ్యూ కానీ లైటింగ్స్ కానీ చాలా బాగుండిద్ది. అండ్ స్విమ్ చేసే వాళ్ళందరూ రిషికొండలో 6 వరకు ఆఫ్ అనమాట. 6తో క్లోజ్ అయిపోతుంది. వ్యాన్లో పోలీసులు కానీ అక్కడ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి చెప్పేస్తారనమాట బయటికి రండి ఇంకా అని. 6 తర్వాత ఎవ్వరు లోపల ఉండడానికి అయితే లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి కాబట్టి. సో, ఎవరైనా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే ప్లెజెంట్గా వెళ్ళి ప్లెజెంట్గా రావడమే. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఏ యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉంటాయన్నమాట. లైటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. అంత చీకటి పడ్డా కానీ కొంతమంది బీచ్ని వదిలి అసలు వెళ్ళరనమాట. అలాగా ఒడ్డున కూర్చొని అలల్ని చూస్తూనే ఉంటారు. చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉండిద్ది బీచ్కి. నేను ఇన్ని ఇయర్స్ నుంచి వైజాగ్లో ఉంటున్నాను. నాకు బీచ్కి వెళ్ళాలనిపించిద్దే కానీ వెళ్ళకూడదు అని ఎప్పుడూ అనిపించలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఇక్కడ మేమైతే మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట.
సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. మేము మా డేని ఎలా ఎండ్ చేసామనేది ఈ వీడియోలో చూపించాను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.